ప్రైజ్ ది లార్డ్. ఆత్మీయ జీవితాన్ని బలపరచుట కొరకు ఒక చిన్న మాట. మన బైబిల్లో చూసినట్లయితే కీర్తనల గ్రంథం 145 అధ్యాయం 18వ వచనంలో ఒక చక్కని మాట ఈ విధంగా వ్రాయబడి ఉంది. ఏమని అంటే, తనకు మొరపెట్టు వారికి అందరికీ, తనకు నిజముగా మొరపెట్టు వారికి అందరికీ యెహోవా సమీపముగా ఉన్నాడు. ఇన్ జీసస్ నేమ్ ఆమెన్. ఈరోజు దేవుడు ఒక మాట నీతో సెలవిస్తున్నాడు. తనకు మొరపెట్టు వారికి అందరికీ, దేవునికి ఎవరైతే మొరపెడతారో, నిజముగా దేవునికి మొరపెడతారో వారికి దేవుడు సమీపముగానే ఉన్నాడు. ఈరోజు నువ్వు దేవునికి ప్రార్థిస్తున్నావేమో, నీ ప్రార్థన సరిపోవట్లేదు. నువ్వు దేవునికి అడుగుతున్న ఆ యొక్క ప్రార్థన విన్నపం ఇంకా సరిపోవట్లేదు. నిజముగా దేవునికి మొరపెట్టు. మొర అంటే కన్నీరు కార్చి, దేవా నీవు తప్ప నాకు ఆధారం లేదయ్యా, నీవేనా ఆశ్రయదుర్గం తండ్రి, నీవే నన్ను ఆదుకునే దేవుడు అయ్యా, నీవే నన్ను ఈ సమయమందు లేవనెత్తాలయ్యా, నీవే నన్ను ఈ సమయమందు ఈ యొక్క పరిస్థితుల్లో నుండి బయటకు తేవాలి తండ్రి అని ప్రాణం తల్లడిల్లేలాగా మొరపెట్టాలండి. దావీదు భక్తుడు అదే చేస్తాడు కదా. యెహోవా దేవా, నేను నీకే మొరపెట్టుచున్నాను, నా ప్రాణం తల్లడిల్లగా బూదిగంతముల నుండి నేను నీకు మొరపెట్టుచున్నాను అని దావీదు భక్తుడు అంటున్నాడు. దేవునికి మొరపెట్టే వారిని, దేవునికి ఎవరైతే మొరపెడతారో, నిజముగా మొరపెడతారో వారికి దేవుడు ఎల్లప్పుడూ సమీపముగానే ఉన్నాడు. ఈరోజు నీ సమస్య తీరాలి అంటే, నీ కష్టం తీరాలి అంటే, నీ ఆశ నెరవేరాలంటే, నీ అవసరతలు, నీ కోరికలు తీరాలి అంటే, నువ్వు నిత్య రాజ్యానికి చేరాలి అంటే ఖచ్చితంగా నువ్వు దేవునికి మొరపెట్టాలి. మొరపెట్టడం అంటే నిజముగా మొరపెట్టాలి. ఈ లోకంలో మొరపెట్టేవారు ఉన్నారు, నిజముగా మొరపెట్టేవారు కూడా ఉన్నారండి. అంటే దేవుని యొద్ద కన్నీరు కార్చేవారు ఉన్నారు, ప్రాణం తల్లడిల్లేలాగా కృంగిపోయి ప్రభువా నీవే నా దిక్కు అని మొరపెట్టేవారు కూడా ఉన్నారు. ఈరోజు నువ్వు ప్రభుకి నిజముగా మొరపెడితే, నిజముగా దేవుని గోజాడితే, దేవుని బ్రతిమిలాడుకుంటే దేవుడు ఖచ్చితంగా నీ ప్రతి అవసరత తీర్చడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన నీకు సమీపముగా ఉంటాడు. నీ కష్టాన్ని సమస్తము తీర్చి నీ జీవితంలో గొప్ప సంతోషాన్ని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి నిజముగా దేవునికి మొరపెట్టు. మొరను ఆలకించే దేవునికి నిజముగా మొరపెట్టు. తద్వారా దేవుని యొక్క సమీపం, ఆయన సమీపముగా ఉండి దేవుని ద్వారా వచ్చే గొప్ప ఆశీర్వాదం, గొప్ప సంతోషం, గొప్ప దీవెన, గొప్ప ప్రసన్నత చూచే కృప పొందుకోవడానికి ప్రయత్నించు. అటువంటి గొప్ప కృప, నిజముగా దేవునికి మొరపెట్టి దేవుని ద్వారా గొప్ప దీవెన పొందుకునే గొప్ప కృప ప్రభు మనకి ఎల్లప్పుడూ దయచేయునుగాక. ఆమేన్.